నాన్నగారి గురించి ఏం చెప్తారు అసలు? ఆయన ప్రొడ్యూసర్ గా మారారు. నాని గారిని ఐ మీన్ రెండు విధాలు నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశానండి. ఒకటి ఆర్టిస్ట్గా దసరా మూవీలో మేము చేసాం, కలిపి చేసాం. ఆ సీన్లో మీకు పోలీస్ స్టేషన్లో ఆయన్ని టార్చర్ చేసే సీన్ అనమాట. నేను నార్మల్గానే యాక్షన్ ఎపిసోడ్స్లో ఎవరినైనా ఇచ్చేసినప్పుడు ఇలా ఏ యాక్షన్ కైండ్ ఆఫ్ థింగ్స్లో చేసినప్పుడు ఓవర్లాప్ చేస్తాం. అంటే లైక్ ఏంటంటే ఆడియన్కి మేము ఏదో రియల్గా కొట్టినట్టు ఉంటుంది కానీ బట్ వీడు బేసిక్ జిమిక్స్ ఉంటాయి, స్టంట్ జిమిక్స్ ఉంటాయి. ఇక్కడ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ వేరే నేను లైక్ యాక్చువల్లీ ఆయన చేయనవసరం లేదు, వేరే బాడీ డబుల్ పెట్టుకోవచ్చు, డూప్ని పెట్టుకోవచ్చు. బేర్ బాడీ అంటే షర్ట్ ఉండదు. అండ్ ఇట్స్ లైక్ కంప్లీట్ నైట్ షూట్ చేసాము, వెట్ బాడీ. అండ్ మామూలుగా ఉంచడం కూడా బాడీని ఏంటంటే ఇలా రివర్స్ హ్యాంగ్ చేసి వస్తుంది, కాలు కట్టి. డమ్మీ వాడుకుంటే ఒరిజినల్ స్టిక్ వాడమన్నారు. నిజంగా మీరు అన్నట్టు యూస్ చేయొచ్చు, డూప్ ని యూస్ చేయొచ్చు. డూప్ ని యూస్ చేయొచ్చు. అంటే హ్యాంగ్ అవడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. వైట్ షార్ట్స్ లో డూప్ పెడితే తెలియదండి. ఇప్పుడు మాక్సిమం అంటే ఏదో విగ్ పెట్టేస్తే మ్యాచ్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. సేమ్ హెయిర్ స్టైల్ తీసుకొస్తే మ్యాచ్. అట్లీస్ట్ రియాక్షన్స్ వరకు క్లోజ్ తీసుకుంటే మొత్తం ఉండక్కలేదు, అసలు నాన్నగారు ఉండక్కలేదు. బాడీ డబుల్ డూప్ని పెట్టుకుని చేసుకోవచ్చు. బట్ మొత్తం అయితే రైట్ ఫ్రమ్ నైట్, ఆ రోజు వన్ నైట్ చేశాను కంప్లీట్గా, 6 to morning 6 hours మొత్తం ఆయనే చేశారు. అండ్ అసలు నేను ఇంకా ఓవర్లాప్ చేస్తుంటే ఆయన రుద్రరాజశేఖర్ గారు మనకి ఇది అది కూడా కీ సీన్ యాక్చువల్గా. ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ మనకి. ఏంటంటే వెరీ వెరీ న్యాచురల్గా రావాలి, ఏం పర్వాలేదు మీరు కొట్టండి అని చెప్పని. తాకుంటుందా దెబ్బలు? గట్టిగానే తగిలే అసలు మామూలుగా చెప్తాను కదా, తగులుంటాయి. అంటే ఆబ్వియస్లీ ఎక్స్ప్రెస్ చేయరు కానీ స్పాట్లో నా ఏం పర్లేదు అని అంటారు కానీ డెఫినెట్గా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్, కొట్టింది నేను, నాకు తెలుస్తుంది కదా. కరెక్ట్. విల్ నాట్ బిలీవ్, నా చేతులు నొప్పి పెట్టాయి.